రోహిత్ లేడు, కోహ్లీ లేడు. అశ్విన్ కూడా రిటైర్ అయ్యాడు. షమీ సేవలు అందుబాటులో లేవు. జట్టులో జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజానే సీనియర్లు. టెస్టుల్లో కేఎల్ రాహుల్ కూడా అనుభవం ఉంది. కరుణ్ నాయర్ సీనియర్ అయినప్పటికీ లాంగ్ గ్యాప్ తర్వాత రీఎంట్రీ ఇస్తున్నాడు. సాయి సుదర్శన్కు కౌంటీల్లో ఆడిన అనుభవం ఉంది. పంత్ కూడా భారత జట్టులో సీనియరే. జట్టులో ఎక్కువ భాగం కుర్రాళ్లే ఉన్నారు. పైగా భారత జట్టును కొత్త కెప్టెన్ శుభ్మన్ గిల్ నడిపించబోతున్నాడు. ప్రత్యర్థి ఇంగ్లండేమో బలమైన జట్టు. బజ్బాల్ పేరుతో ఇరగదీసే జట్టు. స్వదేశంలో ఇంగ్లండ్ను ఆపడం కష్టమే. దీంతో ఇంగ్లండ్తో 5 టెస్టుల సిరీస్లో భారత్కు సవాళ్లు తప్పవు. సవాళ్లను అధిగమిస్తే మాత్రం సంచలన విజయాలు సాధించే అవకాశముంటుంది. అందుకే వ్యూహాత్మకంగా బరిలోకి దిగాలని మాజీలు సూచిస్తున్నారు. సరైన తుది జట్టుతో ఇంగ్లండ్ను దెబ్బకొట్టాలంటున్నారు. ఒత్తిడిని అధిగమించి పోరాడితే మెరుగైన ఫలితాలు వస్తాయంటున్నారు. ఓపెనర్ల పరంగా భారత్కు సమస్యేమీ లేదు. ఇన్నింగ్స్ను యశస్వి జైస్వాల్, రాహుల్ ఆరంభిస్తారు. అయితే మిడ్లార్డర్ బ్యాటర్స్ కంటే ఓపెనర్లే జట్టులో ఎక్కువగా ఉన్నారు. శుభ్మన్ గిల్ ఒకప్పుడు ఓపెనరే. సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్ కూడా ఓపెనర్లే. జట్టులో దాదాపు సగం మంది ఓపెనర్లే కనిపిస్తున్నారు. మిడిలార్డర్లో స్పెషలిస్టులు లేని లోటు కనిపిస్తోంది. కోహ్లీ రిటైర్ అయ్యాక ఆ స్థానంలో శ్రేయస్ అయ్యర్ను తీసుకుంటే బాగుండేదనే చర్చ నడుస్తోంది. మిడ్లార్డర్లో ఆడేందుకు పంత్, నితీష్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్ వంటి వాళ్లు ఉన్నారు. 4వ స్థానానికి శుభ్మన్ గిల్ వెళ్తే 3వ స్థానంలో సాయి సుదర్శన్నో లేదంటే అభిమన్యు ఈశ్వరన్నో ఆడించాల్సి ఉంటుంది. కరుణ్ నాయర్ 5వ స్థానంలో లేదంటే 6వ స్థానంలో ఆడాల్సి వస్తుంది. 4వ స్థానంలో శుభ్మన్ గిల్ సెట్ కావడానికి సమయం పట్టొచ్చనే చర్చ జరుగుతోంది. కెప్టెన్గా ఒత్తిడిని కూడా అధిగమించాల్సుంటుంది. విదేశాల్లో మెరుగైన రికార్డులు లేవనే విమర్శలను తిప్పికొట్టాలంటే శుభ్మన్ అద్భుతంగా రాణించాల్సిందే. ఇంగ్లాండ్ బౌలర్ల స్వింగ్ అస్త్రాన్ని గిల్తో పాటు భారత ప్లేయర్లందరూ సమర్థంగా ఎదుర్కోవాల్సిందే. బౌలింగ్లోనూ షమీ లేని లోటు కనిపిస్తోంది. బుమ్రా ప్రధాన బౌలరే అయినా ఖచ్చితంగా ఎన్ని మ్యాచుల్లో ఆడతాడో చెప్పలేని పరిస్థితి. జస్ప్రీత్ లేకపోతే సిరాజ్ పైనే ఎక్కువ భారం పడుతుంది. గతంలో ఆసీస్లో మాదిరిగా సిరాజ్ అద్భుతాలు చేయాల్సుంటుంది. పేస్ పిచ్లపై కుల్దీప్, జడేజా ఎలా ఆడతారు అనేది ఆసక్తికరమే. శార్దూల్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షదీప్ సైతం రాణిస్తేనే భారత్కు కలిసొస్తుందని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. పెద్దగా అనుభవం లేకున్నా భారత్ టెస్టు జట్టులో టాలెంట్కు కొదవలేదంటున్నారు. వచ్చిన అవకాశాలను కుర్రాళ్లు వినియోగించుకుంటే ఇంగ్లండ్కు షాకివ్వొచ్చని సూచిస్తున్నారు.